ట్రాక్టర్ కొనాలని ఆలోచిస్తుంటే మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో అనేక మోసపూరిత వెబ్సైట్లు నడుస్తున్నాయట. ట్రాక్టర్ కొనడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తోందని అవి చెబుతున్నాయి. ఇటీవల పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో ఓ వెబ్సైట్ తెరపైకొచ్చింది. ట్రాక్టర్ల కొనుగోలుపై రైతులకు కేంద్ర ప్రభుత్వం 20 నుంచి 50% వరకు సబ్సిడీ ఇస్తుందని ఆ వెబ్సైట్ చెబుతోంది. ఇది నిజమే అనుకున్న రైతుల్లో చాలా మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలని ఆ వెబ్సైట్ ఇచ్చిన లింకును క్లిక్ చేసి అప్లై చేసుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. అది రైతుల్ని ముంచే వెబ్సైట్ అట. పూర్తి వివరాలతో మోసం. పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్లను కొంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులకు సబ్సిడీ ఇస్తోందని పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో ఉన్నటువంటి వెబ్సైట్ చెబుతోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ప్రక్రియ ఉంది అంటూ కొత్త సమాచారం ఇస్తోంది. అలాగే ఈ పథకం కోసం అవసరమైన డాక్యుమెంట్లు, అర్హతలు ఇవి అంటూ ఆ వివరాలు అడుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. తాము ఇలాంటి పథకం ఏదీ ఇవ్వట్లేదని చెబుతోంది. రైతులు ఆ మోసపూరిత ప్రకటన చూసి ఉచ్చులో పడొద్దని తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. రైతులు తమ వ్యక్తిగత వివరాలను ఆ మోసపూరిత వెబ్సైట్లో ఇవ్వొద్దని కోరుతోంది. కేంద్రం అధికారికంగా ఇచ్చిన ప్రకటనను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ మీడియా వెబ్సైట్ PIBలో ఉండే ఫ్యాక్ట్ చెక్ బృందం ట్విట్టర్లో ఈ పథకంపై స్పష్టత ఇచ్చింది. ఇలాంటి పథకాలేవి ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన వెబ్సైట్ ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ వెబ్సైట్ మోసపూరితమైందని, దీన్ని నమ్మొద్దని చెబుతోంది. ఇలాంటి పథకాన్ని వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. ఈ డిజిటల్ యుగంలో ఇలాంటి నకిలీ వెబ్సైట్లు చాలా వస్తున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నట్లు అవి చెబుతూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి. బీ కేర్ఫుల్.